ఓ దిక్కు గర్మికి ఉత్తగానే బండ్లు గాలబడుతున్నాయి, ఇంకో దిక్కు షార్ట్ సర్క్యూట్ చేయబట్టి ట్రాన్స్ఫారాల మీద మంటలేస్తున్నాయి. ఇక ఎండిన చెత్త మోపైందంటే చాలు నిప్పులేని పొగలెక్కనే మంట ఉడతనే ఉన్నది. ఇక అడవులల్లా చెప్పాల్సిన పనే లేదు, ఏడన పోతాన మంటలేసుడు చెట్లు గాలుడు నడుస్తుంది. గిసొంటి టైంలా మనం ఏం చేసినా నిప్పు మీద నీళ్లు జల్లినట్టు ఉండాలి, కానీ గిడ ఉల్టా అవుతుందిలా. ముందే ఎండాకాలం షెగకు ఉత్తగానే అగ్గి పుడుతుంది. అసొంటిది నిప్పు పెడితే మంట మీద పెట్రోల్ పోసినట్టే. ఊర్లల్లా కొందరు రైతులు వరి కొయ్యలు గాలబెడితే గా మంటలు పక్క పొలాలు తోటలకు అంటుకొని చిన్న నష్టం కాదు. పాత వరంగల్ జిల్లాలనే ఈ 4-5 రోజుల సంధి 5-6 జాగలల్లా వరి కొయ్యలు గాలిస్తే గాలికి నిప్పు రవ్వలు దాకి మామిడి అరటి తోటలు బుగ్గైనాయి, తాటి ఈత వనాలు బూడిదైనాయి. ఓ తాన మంటార్పుతానికి పోయి రైతు పానమే పోయింది. భూపాలపల్లి జిల్లా అంబట్పల్లిలా వరి కొయ్యలు ముట్టిస్తే ఎల్ఎన్టీ ఆఫీస్ కు అగ్గంటుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యమైన ఫైళ్లు గాలిపోయినాయట. పొలాలు కాలబెట్టేటువంటి ఆలోచన చేయకూడదు. రోటరీతో దున్ని గడ్డి కట్టలు గాలి, రైతులే మొత్తం పైపులు బాయిల కాడ పైపులు గాలి మొత్తం ఆగమైన పరిస్థితిలో ఉన్నాయి. చివరికి ఆరుపల్లె గ్రామం మీదికి వచ్చింది. మా గ్రామస్తులందరూ భయాందోళనకు గురై మనమంతా 500 పైచిలకు చెట్లు కాలిపోయినాయి. కమలాపూర్ గౌడ్స్ జీవనాధారం కోల్పోయినాము. కరీంనగర్, జగిత్యాల జిల్లాల సుత ఇదే కథ. 2 రోజులలోనే 10 అగ్ని ప్రమాదాలు జరిగినాయి. కల్లాలల్ల ధాన్యాల బస్తాలు కాలినాయి, బావుల కాడి వ్యవసాయ మోటార్లు ఈత వనాలు కాలినాయి. అగ్గి పెట్టుతున్నారు. అగ్గి పెట్టినాక అది కాలుతుంది, మా మీద మన పడిపోతుంది. అగ్గి తలిగి దాదాపు ఒక 104 కుటుంబ సభ్యుల జీవనోపాధి కోల్పోయినాము. సూర్యాపేట జిల్లా కోదాడల పోలీస్ స్టేషన్ పక్కకే కొయ్యలకు అగ్గి పెడితే స్టేషన్ల సీజ్ చేసిన బండ్లే బూడిదైనాయి. ఎండలకు రప్పు నొస్తుంది గాడుపు, చిన్న నిప్పు పడ్డా మొత్తం ఆగమేనాయే. వరుస పెట్టి ప్రమాదాలు జరుగుతుండే వరకు వరి కొయ్యలు గాలబెడితే 25,000 జుర్మానా వేస్తామని సాటింపేసిండ్రు సర్కారోళ్ళు. ఎవ్వరు వరిగడ్డి గాలబెట్టకుండా చూడాలి, దాంతోటి నష్టమేందో రైతులకు తెలిసేటట్టు చెప్పాలని ఆఫీసర్లకు ఆర్డరేసిండు వ్యవసాయ మంత్రి తుమ్మల సారు. వల్ల భూసారంలో భూమిలో ఉన్న సారం దెబ్బతింటమే కాకుండా సేంద్రీయ కర్బనం కానీ వేరే ఇతర పోషకాలు కూడా మొత్తం నాశనం అవటే కాకుండా అగ్గితోటి ఇట్లా నష్టమైతుంటే ఇక నిన్నయాల పొద్దుముకి గాలి దుమారం షెడ్పు ఆనలు కొట్టి వరంగల్ మంచిర్యాల జిల్లాల ఆగమాగమైంది. ఒడ్ల కుప్పల మీద పట్టాలు మొత్తం కొట్టుకుపోయినాయి, రేకుల షెడ్లు కూలిపోయినాయి. పొద్దంతా గంతగానం ఎండలు కొడితే పొద్దుముకి చూస్తుండగానే గింత ఆగమైంది.